అందరికీ పప్పు మామిడికాయ రెసిపీని తయారు చేసే విధానం చూపిస్తున్నానండి, చూసి నేర్చుకోండి. ముందుగా కుక్కర్ని పొయ్యి వెలిగించుకొని పెట్టుకుంటామండి. తర్వాత నేను ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసుకున్న పప్పులోకి ఇలాగా మనం 1 గ్లాసు వాటర్ని తీసుకుని ఇలా వేసుకోవాలండి. ఈ టైంలో కొద్దిగా ఇలా సెట్ చేసుకొని, మెయిన్ మనం ఏ పప్పులు వండుకున్నా సరే కానండి, కంపల్సరీగా ఉడికించేటప్పుడే వెల్లుల్లి వేసేసుకోవాలి. ఇది చాలా మంచి అద్భుతంగా ఉంటుందండి కూర. దీనివల్ల మనకి హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల ఎక్స్ట్రాడినరీ రుచి వస్తుందండి. అసలు పప్పులో మెయిన్ రీజన్ ఉడికించేటప్పుడు ఈ వెల్లుల్లి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుందండి. అదేవిధంగా 5 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా చీరుకున్నానండి. ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్క ఇందులో వేసేసుకుంటాం. ఇంకొక హాఫ్ ముక్క ఏమో తాలింపుల్లో వేసుకుంటామండి. కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఇంతేనండి. కుక్కర్ పెట్టేస్తాం. కుక్కర్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచేయాలండి. ఇదిగోండి 4 విజిల్స్ వచ్చినాయి. పప్పు ఆఫ్ చేసేస్తున్నానండి. అదేవిధంగా మామిడికాయ కూడా ఉడికిపోయింది. దీన్ని కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. కొద్దిగా చల్లారిగా మూత ఓపెన్ చేసుకోవాలండి. కుక్కర్ కదా. 4 విజిల్స్ అయిపోయాక ఆపేసుకున్నాం కదండి. కొద్దిగా గ్యాప్ ఇచ్చి తీయాలి, ఎందుకంటే వేడి ఆవిరి మొహం మీదకి వచ్చేస్తుంది. ఇలా చూసుకుంటాండి. చక్కగా బాయిల్ అయిపోయింది. ఈ టైప్లోనే ఉడకాలి పప్పు. చక్కగా ఉడికిపోయిందండి. అదేవిధంగా మనం మామిడికాయ కూడా ఎలా ఉడికిందో చూద్దామండి. ఇదిగోండి ఫుల్గా ఇది కూడా ఉడికిపోయింది. ఇదిగోండి ఇప్పుడు పప్పుకు తాలింపు పెట్టుకుంటాము. కళాయి వేడి చేసుకుంటాం పొయ్యి వెలిగించుకొని. అదేవిధంగా ఇక పప్పు మామిడికాయని కలిపేసానండి. మామిడికాయ ఉడికించిన దాంట్లోకి పప్పుని కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇదిగోండి కారం కొద్దిగా 1 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. చాలా పోతే లాస్ట్లో కలుపుకున్నామండి, ఏం పర్వాలేదు. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఆ పప్పు అలా ఉడికేలోపు, అదే ఉప్పు కారాలుతో ఉడికేలోపు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇదిగోండి చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుంటాం. వేడెక్కిందండి. ఇదిగోండి ఈ పప్పు తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి కొంచెం 4-5 ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే పప్పు తాలింపులోకి ఇవే బాగుంటాయి. అదిగోండి అదేవిధంగా మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు 1 హాఫ్ ఉల్లిపాయని పప్పులోనే ఉడికించేటప్పుడు వేసేసుకున్నాం కదండి. అదేవిధంగా ఇంకొక అరముక్కని ఇలా చీలికలుగా కోసుకొని ముక్కలను కూడా ఇలా వేసేసుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు ఈలోపు మనం ఇలా ఇంగువ వేసుకోవాలండి.
ఇంగువ పప్పుల్లోకే కానివ్వండి, చారుల్లోకే కానివ్వండి, పులుసుల్లోకే కానీ కంపల్సరిగా మనం ఇంగువ వాడాలండి. ప్రత్యేకంగా రుచినిస్తుంది. ప్లస్ మనకి అన్నము అరుగుదల అవ్వడానికి, జీర్ణశక్తిని మెరుగుపరిచేదానికి ఈ ఇంగువ ఉపయోగపడుతుందండి. చాలా రుచి ఉంటుందండి, ఆరోగ్యానికి మంచిది. జీర్ణ వ్యవస్థ బాగా మనకి అన్నం జీర్ణమయ్యేటట్టు చేస్తుంది. ఈ టైంలో మనం కరివేపాకులు కూడా చక్కగా వేసుకోవాలండి. ఇది మా చెట్టు ఆకేనండి, ఎంతో చక్కటి వాసన వస్తుంది. పప్పు తాలింపుల్లోకి, చారుల్లోకి, పులుసుల్లోకి కూడా ఈ కరివేపాకు ఎంతో బాగా రుచినిస్తుందండి. అంతేకాకుండా మనకి ఇందులో సి విటమిన్ ఉంది కాబట్టి కళ్ళు బాగా కనబడేయడానికి బాగా తోడ్పడుతుందండి, హెల్ప్ చేస్తుంది. అయితే వెల్లుల్లి కూడా కొంచెం ఒక అర వెల్లుల్లిపై వేసేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను పప్పులో ఉడకబెట్టేటప్పుడు ఒక ఫుల్ వెల్లుల్లి వేసేసాను. తాలింపులో కూడా ఒక అర వెల్లుల్లిపై వేసుకోవచ్చండి. వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత మంచిది. కాకపోతే నాకు లేదండి, నా దగ్గర లేదు, అందుకు నేను వేయట్లేదు. మీరు వేసుకోండి, వెల్లుల్లి ఇంకా బాగుంటుంది వేసుకుంటే. ఇవ్వండి, చక్కగా వేగిపోయింది. పొయ్యి ఆఫ్ చేసేసుకోవాలండి. ఈ టైంలో ఇదిగోండి పప్పు మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది. పప్పు మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది. దీన్ని మనం దీంట్లోకి టర్న్ చేసుకోవాలి. దగ్గరగా చూద్దామండి. అదిగోండి ఎంత చక్కగా ఉందో పప్పు, మంచి స్ట్రక్చర్తో చక్కగా హ్యాపీగా ఇలా చేసేసుకోవాలండి నీట్గా. ఇప్పుడు తిని మీకు రుచి చూపిస్తానండి, ఎలా ఉందో రుచి చూపిస్తాను. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని, బౌల్స్లోకి సర్వ్ చేసుకొని ఇలా. ఇదిగోండి పప్పు మామిడికాయ తయారు చేసేసాను. ఇదిగోండి ఎర్రని ఎండుమిరపకాయలు, ఆకుపచ్చ కరివేపాకులతో ఈ తాలింపుతో ఎంత అందంగా ఉందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అదేవిధంగా మొన్న మే నెలలో చక్కగా ఆవకాయ పచ్చడి కూడా పట్టానండి, బౌల్లోకి తీసుకున్నాను. ఈరోజు పప్పు మామిడికాయ ఆవకాయ మా స్పెషల్. ఇదిగోండి రైస్ కొద్దిగా పెట్టుకుని ఈ పప్పు మామిడికాయ రుచి ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్రెండ్స్. కొద్దిగా అన్నం వేసుకుంటున్నాను మీకు రుచి చూపించాలని. నేను టెంకలతో సహా నేను ఇందాక పప్పులో వేసేసాను కదండి. ఈ టెంకకు కూడా ఒక కథ ఉందండి. ఇక అమ్మ చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో అమ్మ పప్పు మామిడికాయ ఉండేటప్పుడు టెంకలతో సహా అమ్మ మామిడికాయలో టెంకలు కూడా వేసేసేవారు పప్పులో. అయితే ఈ మామిడికాయ గురించి మేము అందరమే పోటీ పడేవాళ్ళం అండి, అక్కలు మేమందరూ కూడాను. ఇదండి చాలా ఫన్నీ థింగ్స్ ఇవన్నీ గుర్తు చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంటాం. అమ్మ 5గురికి భోజనం పెట్టేవారు. 5గురికి వడ్డించేటప్పుడు ఈ టెంక గురించి మేము అందరం పోటీ పడేవాళ్ళని. ఆ రోజులు గుర్తు చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందండి, మరుపురాని రోజులు. మీకు కూడా ఈ టెంక గురించి మీ ఇంట్లో ఎవరైనా పోటీ పడ్డారో లేదో కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ముందుగా ఈ పప్పుని టేస్ట్ చేసి రుచి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి. నేను చేసుకున్నానని కాదు కానీ చాలా బాగుంది. నేను వీడియో ఫుల్గా అంతా మీకు చూపించాను, ఎలా చేసుకోవాలో దగ్గరగా పెట్టి మరీ చూపించాను. నేను చెప్పేదాన్ని ప్రతిదాన్ని ఫాలో అవుతూ చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో మన తాలింపులో ఏవి కూడా వదలవు. ఈ కరివేపాకును కూడా తినేస్తాం, ఎండుమిర్చిని కూడా తినేయాలన్నంత టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తాలింపు పెట్టుకుంటే. నాకు పప్పులో ఈ కరివేపాకులు
వెల్లుల్లిపాయ వేగిన వెంటనే నాకు చాలా ఇష్టం అండి. దాంతోపాటు ఈ టెంక్ అన్న కూడా చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి అలవాటు ఇలాగే ఉండిపోయిందండి. ఎప్పుడు పప్పు ఉన్నా నేను ఇలాగే టెంక్ వేసేసుకుంటాను. దీన్ని నేనే వేసుకొని తింటాను. చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఇవి ఆవకాయ పచ్చడి ముక్క కూడా కొద్దిగా వేసుకుని వేసుకుంటానండి. ఈ ఆవకాయలో ఈ వెల్లుల్లి చాలా బాగుంటుందండి. ఈ పప్పుకి, ఈ ఆవకాయకి, వెల్లుల్లికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. కోటి విద్యలు కూటి కోసమే కదండి. మనం భోజనం చేయాలి, శుభ్రంగా శ్రద్ధగా వండుకొని తినాలి. అలా లైఫ్ అంతా భోజనమే కాదు, లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. మనం తినే భోజనం శుభ్రంగా శుచిగా చేసుకోవాలి కదా, అందుకని చెప్తున్నానండి. మీరు కూడా వండుకొని మీకు ఎలాగా కుదిరిందో ఈ పప్పు మామిడికాయని అది మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. బాయ్ అండి.